సినీ నటుడు సామ్రాట్ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో 498A కేసు నమోదైంది. భార్య ఫిర్యాదుతో సామ్రాట్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా సామ్రాట్ రెడ్డి ఆయన భార్య స్వాతిరెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య స్వాతిరెడ్డి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే గత కొద్ది కాలంగా వరకట్న వేధింపులతో పాటు తనను వేధిస్తున్నాడంటూ కూడా భార్య స్వాతిరెడ్డి కూడా ఏదైతే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో సామ్రాట్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిన్న రాత్రి 12 గంటల సమయంలో సామ్రాట్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే అతనిపై మాత్రం 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే సామ్రాట్ రెడ్డికి తర్వాత స్వాతిరెడ్డి గత కొద్ది కాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ వీరి కాపురంలో కొద్ది వరకు చిచ్చుపడింది. అయితే ఈ నేపథ్యంలోనే తను వేధింపులకు గురి చేయడం, అదనపు కట్నం తీసుకురావాలంటూ కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే గతంలో కూడా చాలా సార్లు తమ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసి పెద్దల సమక్షంలో మాట్లాడినప్పటికీ తన మార్పు రాలేదు. అందువల్లనే నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాననేది కూడా ఆమె చెప్తున్నారు. కానీ పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం వివిధ కోణాల్లో అయితే కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ అదుపులో సామ్రాట్ ఉన్నట్లు కూడా మనకు తాజా సమాచారం అందుతుంది. రైట్, థాంక్యూ. మరిన్ని అప్డేట్స్ చూస్తాం.